అప్పుడు రోజా, ఇప్పుడు నాగబాబు. ఏంటా అని అనుకుంటున్నారా? రాజకీయాల్లో జబర్దస్త్ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందట. నాగబాబు, రోజా ఇద్దరు జబర్దస్త్ షోను ఎలా నవ్వించారో నడిపించారో అందరికీ తెలిసిందే. ఇద్దరూ వేర్వేరు పార్టీల్లో ఉన్న షోలో మాత్రం నవ్వుల పువ్వులను పూయించేవారు. అయితే ప్రస్తుతం హాట్ టాపిక్ ఏంటంటే, గతంలో వైసీపీ ప్రభుత్వంలో రోజా మంత్రిగా పనిచేస్తే తాజాగా ఏపీలో కూటమి ప్రభుత్వంలో నాగబాబు కూడా మంత్రిగా నియమితులు కాబోతున్నారు. దీంతో జబర్దస్త్ జడ్జిలు ఇద్దరికీ మంత్రి పదవులు వచ్చినట్లయింది. సర్వత్రా ఇప్పుడు ఈ కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనిపై ప్రైమ్ నైన్ ప్రత్యేక కథనం. ఏపీలో మరోసారి జబర్దస్త్ షో పేరు తెరపైకి వచ్చింది. దీనికి కారణం తాజాగా నాగబాబుకు మంత్రి పదవి రానుండడం. జబర్దస్త్ షో నాగబాబుతో పాటు రోజాకు కూడా మంచి పేరు తెచ్చిన షో. పార్టీలు వేరైనా ఒకే వేదికపై ఇద్దరూ నవ్వులు పండించారు. 2019 ఎన్నికల్లో రోజా వైసీపీ తరపున పోటీ చేసింది. నాగబాబు జనసేన తరపున పోటీ చేశారు. అయినా ఇద్దరి మధ్య మంచి సఖ్యత ఉండేది. ఎంతో ఉత్సాహంగా ఇద్దరూ షోలో పాల్గొన్నారు. అయితే ఇప్పుడు దీని ప్రస్తావన ఎందుకు అని సందేహం రాక మానదు. ఎందుకంటే గతంలో వైసీపీ పాలనలో రోజాకు మంత్రి పదవి దక్కింది. ఇప్పుడు నాగబాబుకు కూడా మంత్రి పదవి దక్కడంతో జబర్దస్త్ షో ఇద్దరికీ అచ్చొచ్చినట్లు కామెంట్స్ వస్తున్నాయి. ఈ షోతోనే చాలామంది ఆర్టిస్టులు లైమ్ లైట్లోకి వచ్చారు. రోజా శాసనసభ్యురాలుగా ఉన్నప్పుడు కూడా ఈ షోలో పాల్గొన్నారు. తర్వాత మంత్రి పదవి రావడంతో షోలో పాల్గొనడం మానేశారు. తర్వాత నాగబాబు కూడా ఈ షోలో పాల్గొనడం మానేశారు. ఈ షోలో పాల్గొన్న ఇద్దరికీ మంత్రి పదవులు రావడం ఇప్పుడు ఆసక్తికరమైన చర్చకు దారితీస్తోంది. అప్పుడు రోజా, ఇప్పుడు నాగబాబు అంటూ సోషల్ మీడియాలో తెగ కామెంట్స్ వస్తున్నాయి. జబర్దస్త్ అనేది మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన కామెడీ టెలివిజన్ షో. దీనిని ఫిబ్రవరి 2013న ఈటీవీలో ప్రసారం ప్రారంభించారు. ప్రారంభంలో నటుడు నాగేంద్రబాబు మరియు నటి రోజా న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. నాగబాబు 2019లో ఈ షో నుంచి తప్పుకున్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రోజా కూడా ఈ షో నుంచి తప్పుకున్నారు. తర్వాత ఇద్దరి మధ్య రాజకీయ వైరం ముదిరింది. పరస్పరం విమర్శలు చేసుకున్నారు. ఇన్నేళ్లుగా ప్రజలకు మెగా ఫ్యామిలీ చేసిందేమీ లేదని, అందుకే ఎక్కడ పోటీ చేసినా ఓడిపోతున్నారని రోజా చేసిన కామెంట్స్ అప్పట్లో సంచలనంగా మారాయి. దీనిపై రియాక్ట్ అయ్యారు నాగబాబు. రోజా నోరు మున్సిపాలిటీ కుప్పతొట్టే ఒకటేనంటూ కామెంట్స్ చేశారు. అందుకే ఇన్ని రోజులు ఏమీ అనలేదన్నారు. కావాలని మున్సిపాలిటీ కుప్పతొట్టిని ఎవరూ కెలకరని, అందుకే రోజా కామెంట్స్ పై రియాక్ట్ కాలేదన్నారు. ప్రస్తుతం పర్యాటకంలో ఆంధ్రప్రదేశ్ 18వ స్థానంలో ఉందని, దాన్ని ఎలా పైకి తీసుకురావాలో రోజా ఆలోచిస్తే బెటర్ అన్నారు నాగబాబు. ఇలా మాట్లాడుతూ పోతే రోజా పదవి నుంచి దిగిపోయేసరికి ఖచ్చితంగా 20వ స్థానానికి దిగజారుతుందని ఎద్దేవా చేశారు. నాగబాబు కామెంట్స్ కు రోజా సైతం స్పందించారు. ఏదైనా విమర్శ చేసేటప్పుడు విషయం ఉంటే చేయాలి, అంతేగాని నోటికెంతొస్తే అంత వాగడం, ఫేక్ వార్తలతో దుష్ప్రచారాలు చేయడం సబబు కాదు. ఏం తెలియకుండా నా శాఖ గురించి వ్యాఖ్యలు చేయడం వాళ్ళ అవగాహన రాహిత్యానికి నిదర్శనం. నేను పర్యాటక శాఖ మంత్రిగా ఛార్జ్ తీసుకున్నాక ఇండియాలో ఏపీ టూరిజం 3వ స్థానంలో ఉంది. ఇదేం తెలియకుండా మాట్లాడడం విడ్డూరంగా ఉందని కౌంటర్ ఇచ్చారు రోజా. ఇలా ఇద్దరి మధ్య రాజకీయ వైరం పెరిగింది. ఏదేమైనా జబర్దస్త్ షోలో జడ్జీలుగా ఉన్న నాగబాబు, రోజాలకు మంత్రి పదవులు రావడం జబర్దస్త్ షో సెంటిమెంట్గా చెప్పుకుంటున్నారు జనం. దాదాపు 6 ఏళ్లు ఇద్దరు కలిసి షో నడిపించారు. ఒకరిపై ఒకరు జోకులు వేసుకుంటూ సరదాగా మాట్లాడుకుంటూ షోకి ఓ రకమైన హైప్ తెచ్చారు. రోజాకు జగన్ ప్రభుత్వంలో 2వ విడతలో మంత్రి పదవి దక్కగా, నాగబాబుకు కూడా 2వ విడతలో మంత్రి పదవి దక్కనుంది. కాకపోతే రోజా ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి చేపడితే, నాగబాబు గత ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో ఎమ్మెల్సీ కోటాలో మంత్రి పదవి చేపట్టనున్నారు. మంత్రిగా నియమితులైన తర్వాత 6 నెలల్లోపు ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సి ఉంటుంది. చూడాలి మరి నాగబాబు ఎప్పుడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారో.